గుడ్ మార్నింగ్ అందరికీ. హరే కృష్ణ మహామంత్రాన్ని తలుచుకుందాం. మా జస్ట్ ఇప్పుడే చాంటింగ్ కంప్లీట్ అయింది. మేమందరం గ్రూప్ చాంటింగ్ చేసాం. సో మీ అందరికి కూడా షేర్ చేసుకుందాము ఈ విషయం అని చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మా గురువులు నాకు చెప్పిన దాంట్లో నేను మీకు 1% చెప్పగలనో లేదో నాకు తెలియదు. ట్రై చేస్తానైతే. నాకు కృష్ణుడు తలుచుకోవడం మంచిది కదా. కృష్ణుడికి సేవలో ఇంకొకటి ఏంటంటే ఇంకొకరికి చెప్పడమే. కృష్ణుడి గొప్పతనాన్ని ఇంకొకరికి చెప్పుకోవడం కూడా కృష్ణ సేవలో వన్ పార్ట్. అందుకని నేను మీ అందరితోటి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. హరే కృష్ణ అంటే కృష్ణుని శక్తి గురించి మనం తలుచుకోవడమే హరే కృష్ణ. హరే అంటే కృష్ణుని, భగవంతుని శక్తి. కృష్ణ అంటే ఆ భగవంతుడు. సో మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు 108 ఒక మాల, అది అంత చేయలేకపోయినా 10 టైమ్స్ వీలైతే 10 టైమ్స్ చెప్పుకోండి. ఆ 10 టైమ్స్ 20 అవుతుంది, 20నే 100 అవుతుంది, 100 108 అవుతుంది. ఆ 108 ఒక మాల చాలా మాలలు అవుతాయి. మీకు తెలీదు ఎంత మెరాకిల్స్ జరుగుతాయో. మనము ఈ ఇప్పుడు మనం ఉన్న లైఫ్లో చాలా నిద్ర లేచి ఎన్నో కోరికలు ఉంటాయి కదా. అవి కావాలి, ఇవి కావాలి, వాళ్ళు మనల్ని మంచిగా మాట్లాడించాలి, వీళ్ళు నాతో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇంకా ప్రేమను చూపించడం లేదు, నా అభిమానాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదు. ఇక ఇలాంటివి ఒక 100,000 కోట్లు ఉంటాయి మనకు. నిద్రలేచి థాట్స్, ఏవో వస్తువులు కావాలనుకుంటాం, దొరకకపోతే ఒక ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, అది ఇవ్వని వాళ్ళ మీద ఇంకా కోపం వస్తుంది. సో ప్రతిదీ కనెక్ట్ అనమాట. ఇవన్నీ మన కళ్ళు, ఈ ఇంద్రియాలు చేస్తున్న మిస్టేక్స్. ఇవి చూస్తాయి, కావాలనుకుంటాయి, ఆ థాట్ ఇక అన్నిటికీ కోపం, ద్వేషం, నెగటివ్ మాటలు చెప్పించడానికి, చెడ్డవి వినడానికి, అన్నిటికీ ఒక రీజన్ అవుతుంది. వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఉంటే మీకే తెలీదు మీలో ఎన్ని చేంజెస్ వస్తాయని. నాలో వస్తున్న చేంజెస్ నాకు తెలుసు. అందుకని నేను ఎంత కాన్ఫిడెన్స్గా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి వాళ్ళు హరే కృష్ణ మహామంత్రాన్ని చేయండి. అన్నిటి నుంచి ఒక రిలీఫ్ దొరుకుతుంది మీకు. అంతిమంగా లాస్ట్లో మనం కృష్ణుని కృపకు పాత్రలవుతాం. హరే కృష్ణ.